సీమకే వీడాలి నాడే కథన రంగమే అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలే కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలే కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలే ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలే కలరాలి కలరాలి కలర సీమకే ఒక్కసారి అడిగి చైర్మన్ ఎవరో అందుకుంటే దాని ప్రకారం ఫోన్ చేసి మా అమ్మ ఎంత పార్టీలో పనిచేస్తున్నాను చెప్పుకుంటే ఫోన్ చేస్తున్నా ఇంటి మీద కలిసి కొడుతుంది ఇంతవరకు మమ్మల్ని ఎట్లా చదివించిందేమో మేడం మమ్మల్ని కానీ మాకైతే ఇప్పుడు ఏమంటున్నారు ₹1,00,000 ఖర్చు మిమ్మల్ని పంపిస్తా అంటే పిల్లలకు మహిళా అధ్యక్షురాలు గ్రూపులలో పైసలు నేను ఆమెతో 15 సంవత్సరాలు తిరిగిన తరపు మీరు బ్యాంకులలో కూడా ఇంక్వైరీ చేసుకోండి అయితే డబ్బులు 6,000 గ్రూప్ తీసుకున్నారు అట్లా కూడా నేను చప్పకుండా నేను తీరుగా ఇంటి మీద ఉన్నానండి మేమైతే మీ దగ్గర పాలన కూలి వాకిళ్లలో వెన్నెల కురిసిన రోజుల కోసం తన చాటల కోసం ఆ పాపి కొండల్లో గోదావరి అలలా నడవాలి ప్రతి అడుగు నమ్మకమే దిశలా నమ్మకమే దిశలా పొత్తిల్లు బూడిద ఎత్తిన దోసిల్లు తెలంగాణలో ప్రతి ఇల్లు ఏడుపుకు 60 ఏళ్ళు పోరాటాలకు పుట్టిల్లు నిండవు ఇక్కడ 100 ఏళ్ళు 20 ఏళ్లకే రావాళ్ళు యుద్ధంలో మూసే కళ్ళు వేలాది నయనాలు పోరాటంలోనా సమిధలు గరగిలాయి చితి మంటల్లోనా తెలంగాణలోనా దాటాలి శోక సంగమే వీడాలి నాడే కథన రంగమే
బోర్లు వేసుడు వద్దంటున్నారు కూడా అదే ప్రాబ్లం ఒక దగ్గర వేసి ఒక 89 మాట్లాడేటట్టున్నారు అందుకని ఇబ్బంది అయితే ఆపేసినాం రివ్యూ అయితే జరుగుతూనే ఉంది ఎప్పటికప్పుడు టెంపరేచర్స్ నిన్న కొంచెం చిక్కులు పడితే ఆశ అనిపించింది కానీ మళ్ళీ అది అటే రేపు వస్తుంది కానీ ఉంటుందా సబ్జెక్ట్ అవుతుందా రావాల్సిన టైం మళ్ళీ మొత్తం మొదలు పెట్టాలి రూపాయలే ఉన్నారు కానీ ఆర్మూర్లో తక్కువే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇవాళ కూడా ఒకటి ఓపెన్ చేద్దామన్నాడు కదా బయలుదేరదాం మన తవ్వేసి కణిజాలన్నీ కాజేసే దోపిడి దొంగల నిలదీసి బుద్ధుని అడుగులు బలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేంద్రస్మరామి ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రేయోద్భూతయ ధ్రువానే ధర్మధర్మమ స్మదేరకల కళ్యాణం భాజనం నిత్యజాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిం లాభస్తేషాం జయస్తేషాం కుశస్తేషాం పరాభవ తేషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దన ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ప్రముఖశ్రేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశబ్దలో విఘ్నరాజో గణాధిపం ధూమ్రకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన విశ్వరూపా పశువా వదందే తానో మంత్రేషు మూర్జందోహానాథేనుర్వాకస్మానపతిష్ఠితైతో అభివస్త్రాన్యర్విదేనో దుర్గా పూయమానః విశ్వాన్ రదినో దేవదోమ देवीं वादमहिंद देवास्तां विश्वरूपा पशुवा वदन्ते स्थानमन्त्रेषु मूर्तिन्दुहानाथेनर्वाकस्मात् उपतिष्ठतेतो अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु तदेव लग्नं तदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेदे जगुस्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरा तत्र श्रीर्विजयोर्भूते ध्रुवाने धर्मधर्मम हृदयकलकल्याणं भाजनमित्र जायते पुरुषस्तमजं नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं तेषां निस्तो भगवान् मङ्गलायतनं हरिं लाभस्तेषां जयस्तेषां कुशस्तेषां पराभव येषामिन्देवर्षामो हृदयस्थो जनार्दन ओम हिरण्यवर्णां परिणीं सुवर्णरजस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावहता मावह जातवेदो लक्ष्मीमनवगामिनीं
यस्यामिरण्यं प्रबोधं गावो दाश्वश्वान् विन्देहं पुरुषानहं यस्तुजिप्रेतो भूत्वा जुह्यादुर्वं श्रियः पञ्चदशञ्च श्रीकामस्तनिपेत् आनन्दकर्तमच्छैवा चिक्लीते दुष्टाऋषयस्ते त्रय पुत्वा स्वयं श्रीदेवदेवता पद्मासने पद्मपूरो पद्माक्षी पद्मसम्भवे तम्माहं पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायी च गोदायी सनदायी महाधने धनं मे जुषां देवीं सर्वकाम्यार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यमस्वश्वाजा विगर्दं प्रजानां भवति माता आयुष्मन्तं करोतु मां चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रियमीश्वरीं चन्द्रसूर्याग्निवर्णाभां श्रीमहालक्ष्मी उपास्मये सिंधुं दुरिताग्निः तामग्निवर्णान्तपदा जुन्तीं वैरोचनीं कर्मफले दुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सूतारा सीतारसे नमः येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबला येन त्वां परिभत्नामि रक्षाबन्धनमाचरेत्योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति ओं धम्राजं च विराजं च विष्टेर्याचनो गृहे लक्ष्मी राष्ट्रश्रियामकेतया मातं जामति मानवयुन्ते जातवेदो गामश्वं पुरुषं जगदभिभ्रदग्न आगये श्रियाम परिपाधया महालक्ष्मीदेवताभ्यो नमः ॐ देवीं वाचमयं च देवास्तां विश्वरूपा पशवा वदन्ते तानो मन्त्रेषु जिला कौडल कविता कगर नायकत्व जिला कौडल कविता कगर नायकत्व जय तेलंगाना जोहार तेलंगाना विद्यार्थी हमारे वीरुలకు हिरण्यवर्णां अरणीं सवर्णरजतध्वजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदम् आवह ताम् आवह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं प्रबोधं गावोधाश्वश्वान् सिन्देहं पुरुषानहम् अश्वपूर्वाम् अदमध्याम् अस्तिनादप्रबोधिनीं श्रियं देवीं पक्वे श्रीन्माधेवी जुष्टां कान्तो आत्मदां हिरण्यप्राकारमार्थाञ्जलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्तां पद्मवर्णान्तामिह पृथ्वे श्रियम् चन्द्रां प्रवादां विदसा चुन्तीं श्रियं लोके देवदुष्टां दाराम् ॐ अर्चित प्रार्चित प्रेमेदासो अर्चिता अर्चन्तवदन्नर्चिता अर्चित प्रार्चिता ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु सुमुहूर्तकालसमये सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता परसिद्धिरस्तु समुद्रवसने देवी पर्वतर्वन्त ओं ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे जगुस्मरामि कैमरा के ಎಷ್ಟು ಬ್ಯಾಕ್ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ఆర్మూర్ ప్రజలకు రైలు కూత వినిపిస్తున్న కవిత గారి నాయకత్వం దశాబ్దాల కల నెరవేరిన కవిత గారి నాయకత్వం
తెలంగాణ టైగర్ కేసీఆర్ గారి నాయకత్వం. కదలాలి కదలాలి కదల సీమకే వీడాలి నాడే కదల రంగమే కదలాలి కదలాలి కదల సీమకే వీడాలి నాడే కదల రంగమే అన్నలు తమ్ములు అక్కలు చెల్లెలు అంతా సల్లంగుండాలి కమ్ముకు వచ్చిన చిమ్మని చీకటి చెల్లా చెదురైపోవాలి కనులు పనులు నదులు నిధులు నేటితో సొంతం కావాలి ఆగని వలసలు ఆకలి తాములు ఇకపై అంతం చెయ్యాలి కదలాలి కదలాలి కదల సీమకే. మన ఎంపీ గారిని సభ వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మన ఆర్మూర్ ఎమ్మెల్యే శ్రీ ఆశన గారి ఉన్నాం. అదేవిధంగా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని కూడా సభ వేదికపై అదే రీతిగా మన నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ బిగాల గణేష్ గుప్తా గారిని కూడా సభ వేదికపై మన సభ్యులందరూ కూడా సర్పంచ్తో సహా మన ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత మేడం గారిని సన్మానిస్తూ ఉంటారు. సన్మానిస్తారు. మామిడిపల్లి గ్రామ పంచాయతీ పక్షాన రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని సన్మానిస్తున్నారు. సర్పంచ్ రవిగౌడ్ గారు వారి వారి సభ్యులందరూ కూడా సన్మానం శ్రీరాజరావు గారు వారికి సన్మానిస్తారు. ఆకుల నడుపురాజు గారు సభ ఎదుర్కొంటూ రావాల్సిందిగా కోరుతాము. శ్రీరాజరావు గారికి సన్మానం. రామోహన్ గారు మేడం గారిని సన్మానిస్తారు. వెంకటేశ్వరరావు గారు రాజేశ్వర గారిని సన్మానిస్తారు. లింగారావు గారు జిడ్మూస్ గారికి జయశ్వర గారు మన ఆర్మూర్ మున్సిపల్ లింగారావు గారు మరి మేడం గారిని సన్మానిస్తారు. దయచేసి తమ కేటాయించినటువంటి సీట్లో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేసి పార్లమెంట్ లో మన ఆర్మూర్ ప్రజల మన నిజామాబాద్ ప్రజల ఒక వాణిని పాలిని వినిపిస్తూ అందరి నోట నిజామాబాద్ జిల్లా కాగానే మన అక్కగారు పని చేపట్టినందుకు గ్రామ సర్పంచ్ గా మామిడిపల్లి ప్రజల తరఫున కూడా తెలంగాణ వందనాలు తెలుపుతా ఉన్నాం. కవితక్క అనగానే కవితక్క పేరులోనే కవిత్వం ఉన్నట్టుగా పండుగ సంబరాన్ని జరపడానికి అక్కగారు చేసినటువంటి కార్యక్రమం మనమందరూ కూడా తెలంగాణ జిల్లాలో అందరూ కూడా బతుకమ్మ పిలిస్తే కూడా మనమందరం సంతోషించే. ఎంతో మంది ఎంపీలు వచ్చారు, ఎంతో మంది అసెంబ్లీ వెళ్ళారు, పార్లమెంట్ వెళ్ళారు, కానీ ఎవరు కూడా మన నిజామాబాద్ పట్టణాన్ని పట్టించుకోలేదు. కానీ గెలిచిన సంవత్సరం లోపలికి మన పట్టణానికి రైలు కూతను అతి త్వరలోనే వినిపిస్తున్న మన కవితక్క గారికి ఆర్మూర్ పట్టణ ప్రజల తరఫున మరియు టీఆర్ఎస్ నాయకుల తరఫున మరియు మా మున్సిపల్ తరఫున ప్రత్యేకంగా అభినందనలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ ప్రత్యేకంగా తెలంగాణ పాదాభివందనాలు. మా ముందు కూర్చున్న టీఆర్ఎస్ నాయకులకు మరియు ఎంపీటీసీలకు
చేసుకుని 2వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భాన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ఆర్మూర్ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు. ఈరోజు గత ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు తెలుసు. గతంలో నేను సుమారు 1978 నుండి మా గోవర్ణ గారి అనుచరుడిగానే ఉన్నాను. 78 నుండి వారి అడుగుజాడల్లో ఇప్పటి వరకు నడుస్తున్నాను. కాబట్టి వారికి ఈ గత ఎమ్మెల్యేలు ఎవరు చేశారో ఈ ప్రజానికానికి తెలుసు. ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 90% పూర్తి చేసుకున్నారు. అందులో 17,000 కోట్ల రైతులను రుణమాఫీ, 37 లక్షల మందికి పేదలకు పెన్షన్లు, 27,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమం, 24 గంటలు నిరంతర విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే 20,000 కోట్ల రూపాయలతో ప్రతిష్టమైన రహదారులు, కుటుంబంలో ఒకరికి 6 కిలోల బియ్యము, విద్యార్థులకు సన్న బియ్యము, మిషన్ కాకతీయ 46,000 చెరువులకు పునరుద్ధరణ, అలాగే వాటర్ గ్రిడ్, ఇంటింటికి నల్ల ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని రూపొందించారు. ఎర్ర జనల బకాయిలను 11 కోట్ల రూపాయలు ఇప్పించిన ఘనత మన ఆర్మూర్ ప్రాంత ఎమ్మెల్యే జీవనన్న గారికి ఉంటుంది. కాబట్టి వారికి ఆర్మూర్ ప్రాంత ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. వారు కొంత పని విషయమై హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టి వారు ఇక్కడికి రాలేకపోయిన వారి తరఫున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు ఆర్మూర్ ప్రాంతం డెవలప్ అయిందంటే మా అన్న జీవనన్న గారి ద్వారానే అయింది. ఏ ఒక్క కార్యక్రమాన్ని తీసుకురావాలన్నా వారు కేసీఆర్ గారి దగ్గర ఏంటంటే ఉంటూ ఏ సమస్య వచ్చినా ఎప్పటికప్పుడు చేస్తూ మన ఆర్మూర్ ప్రాంత పరిష్కారానికి కృషి చేశారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు మనం అనుభవిస్తున్నది తెలంగాణ అమరవీరులకు నిజంగా మనకు నివాళులు అర్పించాలి. ఈరోజు వారు చేసిన శ్రమనే మనకు వచ్చిన తెలంగాణ. అందులో ముఖ్య పాత్ర వహించిన మన ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఎంపీ గారు దయచేసి, నేను జిల్లా ఎంపీపీ ఫోరం అధ్యక్షుడు మేడం, దయచేసి మా ఎంపీపీలకు ఇప్పటి వరకు ఏ మండలంలో కూడా డబ్బులు లేవు. దయచేసి మీ నిధుల నుండి కొంత ఇవ్వాలి. నేను మొన్న మా జీవనన్న గారు ఢిల్లీకి పంపించారు ప్రధానమంత్రి ప్రోగ్రాము, అందులో కూడా నిర్వీర్యం అని పెట్టారు మండల వ్యవస్థ. దయచేసి మీరు సానుకూలంగా స్పందిస్తూ మా మండలాలకు కొంత ఇచ్చినట్టయితే, మా ఎంపీటీసీలు పూర్తి నిరాశతో ఉన్నారు మేడం. ఏ ఒక్క ఎంపీటీసీ కూడా మా అన్నయ్య గారు వచ్చిన తర్వాత మా అన్నగారు ఎమ్మెల్యే గారిని తీసుకొని మీ దగ్గరికి వచ్చి మీరు మా అన్నగారు కలిసి ముఖ్యమంత్రి గారికి మాకు అవకాశం కల్పించినట్టయితే మా సమస్యలను మీ ద్వారా నెరవేరుస్తూ మీ వెంటనే నేను ఉంటూ రాబోయే 10 సంవత్సరాల వరకు మీ అడుగుజాడల్లో నడుస్తూ ఈ తెలంగాణ ఇచ్చినందుకు మా యొక్క ప్రజలకు మేము సేవ చేస్తామని ఆశిస్తూ ఖచ్చితంగా మీరు మా మండల వ్యవస్థకు కొంతైనా డబ్బులు ఇవ్వండి మేడం. దయచేసి సమాముఖంగా మిమ్మల్ని పెడుతున్నాను. ఒక అధ్యక్షుడిగా జిల్లా త్వరలోనే మేము కూడా ఈ 10 రోజుల్లోనే సమావేశమై రాజేశ్వరన్న గారు ద్వారా మిమ్మల్ని కలవడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. మరి మన తెలంగాణ ప్రధాని ఉండే పివి నరసింహారావు అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ అనగానే మనకు గుర్తుకొస్తుంది కనుక మరి ప్రధాని ఉండి కూడా నేను చిన్నప్పుడు పోతా ఉండే రైల్వే బడ్జెట్ ఇట్లా రైలు అంతదంటారని ఇన్నా కానీ చూడలేదు. అలాంటి కళలు ఈరోజు మనకు సఫలం కాకుండా మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు మరి మొన్ననే 140 కోట్లు, సుమారు 140 కోట్లు కూడా శాంక్షన్ చేసిన ఘనత మన ఎంపీ గారికి దక్కుతుంది. మరి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఏంటిది అనేది కూడా ఒకటే ఒక సంవత్సరంలో మన అందరికీ తెలిసిన విషయం. అన్ని రంగాల్లో చెప్తా పోతే బాగా ఉన్నాయి కనుక సన్నబియ్యం అయితే విద్యార్థులకు ఏదో ఒకటి పింఛన్ అయితే చెప్తా పోతే చూడని కనుక దయచేసి షార్ట్ కట్ చెప్తా ఉన్నా, అన్ని చెప్పదలుచుకోలేను. మరి మన ముఖ్యమంత్రి గారు ఒక్క సంవత్సరంలో తెలంగాణ చేసిన ఘనత చాలా గౌరవకరంగా చెప్పుకోవచ్చు. మరి అదే ప్రధాని కూడా మన తెలంగాణకు ఏం చేసిండ్రు అంటే ఏమీ లేదు. మరి అది కావాలని మనకు చేయలేదా, లేక ఒత్తిడి ఉండి ఢిల్లీలో ఒత్తిడి ఉండి చేయలేదా, అది వేరు. మనకు ముఖ్యమంత్రి ఆంధ్ర నుండి కూడా మన తెలంగాణకు నిధులు రానియలేదు. 120 కోట్లు అంతే 10 కోట్లు మనకిచ్చి 110 కోట్లు తీసుకపోతే మన ఎమ్మెల్యేలు కూడా సబ్ చేయలేదు అసెంబ్లీలో. ఎందుకు సబ్ చేయలేదు? మన నడది కొంచెం చిన్నోళ్ళది నడది కనుక మనోళ్ళది నడక అప్పుడు నిధులు ఉండలేదు.
చేయాలో అంత చేసుకున్నది. చేస్తే అక్కగారికి ముఖ్యమంత్రికి ఎంత పేరు మన జిల్లాలో అక్కగారికి అంతే పేరు అంత కనుక అక్క దయచేసి మన జిల్లాను ముందుకు తీసుకపోతే రాష్ట్రంలోని 10 జిల్లాలో మన జిల్లా మాత్రము ముందుకు తీసుకపోతే ఒక ముఖ్యమంత్రి కూతురు రానున్న కాలంలో ముఖ్యమంత్రిగా కూడా కావచ్చు అని ఇలాంటి కార్యక్రమం ఇంకా తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అక్కగారికి ఆ భగవంతుడు ఆయన చాలా చక్కగా సందర్భంలో వచ్చినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన ఎంపీ గారు, మన జిల్లా కోడులు, గౌరవ ముఖ్యమంత్రి గారి కూతురు, మన ప్రియమైన నాయకురాలు గౌరవనీయ కవిత గారు, అదేవిధంగా ఈ గ్రామ సర్పంచ్ సోదరులు రవిగౌడ్ గారు, అదేవిధంగా ఎంపీటీ సోదరుడు ఆశరామ్ గారు, అదేవిధంగా రాజేంద్ర గారు ఎంపీటీసీ, ఆర్మూర్ ఎంపీ సోదరుడు పోతి నరసింహ గారు, ఎంపీటీసీ సోదరుడు సందన్న గారు, దగ్గరపల్లి ఎంపీటీ సోదరిమణి ధనంజయ శ్రీనివాస్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరుడు రాజేశ్వర రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ఆర్మూర్ సోదరిమణి స్వాదేశీ బొబ్బరి గారు, వైస్ చైర్మన్ ఇందరగౌడ్ గారు, మండల వైస్ ప్రెసిడెంట్ ఇట్టడి బాజన్న గారు, సెక్రటరీ టీఆర్ఎస్ జిల్లా అరుకుల సురేష్ గారు, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, అదేవిధంగా టీఆర్ఎస్ ఆర్మూర్ టౌన్ అధ్యక్షులు కలిగోడు వెంకటేశ్వర గారు, మాక్లూరు మండల అధ్యక్షులు ప్రభాకర్ గారు, టీఆర్ఎస్ జిల్లా సెక్రటరీ అరుకుల నరసయ్య గారు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు పుట్టపల్లి వెంకటరెడ్డి గారు, కౌన్సిలర్ రామనాథ్ గారు, రాజు గారు, మంత్రి ప్రేమ్ గారు, రమేష్ గారు, అదేవిధంగా రైల్వే ఆఫీసర్స్ డిప్యూటీసీ, అదేవిధంగా కాంట్రాక్టర్ గారు సోదరుడు శ్రీరావు గారు, అదేవిధంగా టీఆర్ఎస్ ఈ ప్రాంత నాయకులు, జిల్లా నాయకులు అలీం గారు, అదేవిధంగా కొన్ని ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ నాకు ధన్యవాదాలు, ప్రస్తుతం ధన్యవాదాలు. చాలా ఉంది. కారణం ఏంటంటే గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే చేసినాను, అంతకుముందు ఎంపీగా చేసినాను, అప్పటి నుంచి చాలామంది ఎంపీలు చేసినారు, చాలామంది ఎంపీలు చూసినారు, చాలామంది ఎంపీల నాయకత్వంలో పనిముడి చేసినారు. దురదృష్టం ఏంటంటే గతంలో కొంతమంది ఎంపీలు అమెరికా నుంచి ఇంపోర్ట్ అయ్యి ఈ ప్రాంతంలో అరచేతిలో స్వర్గం వేయించి ఒక ఆయన 5 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా నెట్టివేసిన మనకు అందరికీ తెలుసు. అప్పుడు పార్టీలో ఉన్నా కానీ నేను బహిరంగ విమర్శించుకోవాలి అంటే నాకు ఇష్టం లేకపోతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అమాయకుల లేకపోతే నువ్వెంత హుషారు నాకు అర్థమైందని చాలాసార్లు గతంలో ఉన్నటువంటి ఎంపీలను నేను ప్రశ్నించడం జరిగింది. దురదృష్టం ఏంటంటే అప్పుడు మన జిల్లాకు ఉన్నటువంటి హైదరాబాద్, నిజామాబాద్ మన్మాడు ట్రైన్ లైన్ ఏదైతుందో అది బ్రాడ్గేజ్ కాలేదప్పుడు, తర్వాత చివరిలో అయింది. పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే అవుతుందో కొన్నేళ్ళుగా పెండింగ్లో ఉన్న అనకుల నిధులు వచ్చి మరి ఏ విధంగా ముందు సాగలేదు. అప్పుడైతే 10 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, 10 ఏళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళదే. 10 ఏళ్ళు గవర్నమెంట్ నిధుల్లో ఉన్న ₹1 ముందు సాగలేదు పెద్దపల్లి నిజామాబాద్ లైన్. కానీ ఈరోజు మన అదృష్టం ఏంటో మన సోదరుని కవిత గారి ప్రాంతాల ఎమ్మెల్యే అయిన తర్వాత కేవలం 1 ఇయర్లో 140 crores rupees ఈ లైన్ కోసం నిజంగా నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్న వాళ్ళు నిజామాబాద్ వాళ్ళు కాదు, గతంలో ఉన్న వాళ్ళు హైదరాబాద్ ఉండకపోతున్నారు, గతంలో ఉన్న ఢిల్లీ కూడా ఉండకపోతున్నారు. వచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడము, స్టేట్మెంట్స్ మార్నింగ్ ఎవరైనా పోతే సార్లు హైదరాబాద్ వేయండు, హైదరాబాద్ ఢిల్లీ వేయండు, ఢిల్లీ పోతే అమెరికా వేయండు. ఇది పరిస్థితి రాష్ట్రం జిల్లాలో. కానీ ఈరోజు
పిలిస్తే 10 ఎంపీ గారు వరకు 1 ఇయర్లో 140 కోట్లు రైల్వే కాకుండా మనకు ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ ఉపయోగ యూనివర్సిటీ దాన్ని గతంలో పెట్టుకోవడం నాకు లేదు. ఇవాళ అమెరికా టూర్లో వెళ్ళి చికాగోలో ఉన్నటువంటి యూనివర్సిటీ నుంచి ఫారిన్ కొలాబరేషన్స్ వచ్చిన ఘనత కూడా గారు దక్కింది. ఇది రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ రాలేదు, కేవలం మన యూనివర్సిటీ వచ్చింది. అదే కారణం తెలంగాణలో మరి కొత్తగా ఏర్పడిన యూనివర్సిటీ, తెలంగాణ పేరుతో ఏర్పడినటువంటి యూనివర్సిటీ వారి పరిధిలో ఉంది కాబట్టి ఫస్ట్ నేను తెచ్చుకుంటాను. వారు తేవడం నిజంగా నాకు గర్వంగా ఉంది. ఆ యూనివర్సిటీ నా కాంతిస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి ఈరోజు ఎక్కువ పోవడం కాదు, వారు అనుకున్న దానికంటే వేగంగా పనిచేస్తారు. ఇవల్ల భగవంతుడి ఆశీర్వాదం ఉంది, వారు ముఖ్యమంత్రి కూతురు కాబట్టి మరి మనకు కూడా సెకండ్ ముఖ్యమంత్రి మన కాన్స్టిట్యూన్సీ ఎంపీ గారు. మనము ముఖ్యమంత్రి దగ్గరికి చెప్పే అవసరం లేదు, ఏదన్నా ఇక్కడ చెప్తే మనకి ఈజీగా అయిపోతున్నారు. కాబట్టి వారు ఇవాళ ఒక డైనమిక్ ఎంపీగా పార్లమెంట్లో వారు మాట్లాడే మాట తిరగాలి. బీజేపీ గవర్నమెంట్ ఉన్నా కానీ ఆ గవర్నమెంట్ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్స్ కన్విన్స్ చేసి వాళ్ళ ద్వారా ఫండ్స్ ఇవ్వడం చాలా సంతోషంగా మనకు. ఇంకొక ఈ 140 కోర్స్ ఖర్చు అయిన తర్వాత 172 కోట్లు కావాలని అంటుంది కాబట్టి అది పెద్ద 140 కోట్లు 70 కోట్లు అంటే సగం పిల్లలు కాబట్టి అది పెద్ద కష్టమే కాదు మీకు. అవి 72 కోట్లు వస్తే మరి పెద్దపల్లి టు నిజామాబాద్ రైలు పూర్తి కావడం జరుగుతుంది. పెద్దపల్లి టు నిజామాబాద్ రైల్వే పూర్తయితే మనకు ఢిల్లీ హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్ కానీ బోట్స్ కానీ ఇవన్నీ పెద్దపల్లి నుంచి బొగ్గు రవాణా కూడా నిజామాబాద్ మరి బాంబే వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మంచి సౌకర్యం కల్పిస్తున్నటువంటి అవకాశం వారు దక్కుతున్నందుకు ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నాకు కూడా గర్వంగా ఉంది. మరి కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, దయచేసి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు డెచ్పల్లి రైల్వే స్టేషన్ అవుతుందో దాన్ని అప్గ్రేడ్ చేసి అక్కడ యూనివర్సిటీ ఉంది, బెటాలియన్ ఉంది, అది క్రాస్ రోడ్ కాబట్టి హైదరాబాద్ వెళ్ళొచ్చు, మరి అటు మహారాష్ట్ర వెళ్ళొచ్చు. కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేసి ఆ స్టేషన్లో ఫోటోలు పెంచుకోండి. తర్వాత బీబీపూర్ తాండాలకు కూడా ఒక చిన్న మన మూడు బ్రిడ్జ్ కావాలని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, అది కూడా కావాలి. మరో పెద్ద విషయం ఏంటంటే నిజామాబాద్ టు హైదరాబాద్ టు నిజామాబాద్ ఏదైతుందో దయచేసి దాన్ని డబ్లింగ్ చేసి కూడా బాగుంటుంది. డబ్లింగ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ కావాలి. ఈ రెండైతే ఇండియాలోనే నెంబర్ 1గా నిజామాబాద్ అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. తప్పకుండా ఈ తప్పకుండా చేస్తున్న నాకు ఉంది. మరి గతంలో పాలకులు రాష్ట్రం గురించి కానీ జిల్లా గురించి పట్టించుకోలేదు. బాధాకరంగా ఉంది. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటున్నాను, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఇలా చాలామంది నాకు సాక్షులు అంచనా కూడా ఉన్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో లేను, నేను అపోజిషన్లో ఉన్నాను. అయినా కష్టపడ్డా, బాగా కష్టపడ్డాను. కానీ ఇవాళ ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే, యంగ్ ఎమ్మెల్యే పరిచయం గారు మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే. గతంలో నేను ఎట్లా ఉంటాను రాజశేఖర్ గారికి, ఇవాళ జీవన్ పార్టీ దగ్గర ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యే కూడా మంచి అక్క ఉంది. మా అందరికి నాకు మా బిడ్డ లాంటిది. కాబట్టి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ చాలా అవకాశం ఉంది. కాబట్టి మరి అనుకోకుండా లేడు, మరి ఆ వ్యక్తిని కూడా, ఆ నాయకుని కూడా నేను అభినందిస్తూ మరి ఈ ప్రాంతం మరింత ముందుకెళ్ళాలని మరి కోరుకుంటూ నేను కాంట్రాక్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా. పూర్తి సహకారం మా అంతా కాదు. మరి నాకు 3 గ్రామాలు వస్తాయి, మిగతా గ్రామాలు ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీకు ఎలాంటి అడ్డంకులున్నా మాతో కలిసి చెప్పండి. తప్పకుండా ఎంపీలను కలుపుకొని అడ్డంకులు సృష్టించిన వాళ్ళని మరి పక్కన పెట్టి మాకు తొందరగా రైల్వే లైన్ కావడానికి పూర్తి సహకారం అందిస్తాం కూడా తెలియజేస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్ నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ దాని నేను మెంబర్లు, నర్సరీ మెంబరు, మరి వారున్నారు. ఒక 130 crores దాని గురించి స్టేట్ 132 crores. ఈ ఎంపీలు లేకుండా ఇవి రాకుండా నిజంగా ఇవి రావడం కేవలం ఎంపీ గారి యొక్క మరి వారి కృషి. కాబట్టి వారు ప్రత్యేకంగా అభినందిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న తెలంగాణ. తప్పకుండా విజయం మా వైపే ఉంటుంది, తెలంగాణ బిడ్డల వైపే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనందరికీ కూడా తెలుసు. ఇవాళ భారతదేశం ఒక మంచి ఎదుగుతున్నటువంటి శక్తి.
వ్యాపారంలో, విద్యలో, అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి ఒక శక్తి, ప్రపంచంలోనే అద్భుతమైన దేశంగా మరి తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉన్నది. ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మొట్టమొదట ఊర్లలో కావాల్సింది రోడ్లు, రైళ్లు. ఎక్కడికైతే రోడ్లు పోతుందో ఆటోమేటిక్గా అభివృద్ధి అన్నది అక్కడికి పోతుంది. ఎక్కడికైతే రైలు పోతుందో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ అన్నవి అక్కడికి పోతాయి. అటువంటి ఇండస్ట్రీస్ కనుక మన ప్రాంతానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య కానీ, మనం ఎదుర్కొంటున్నటువంటి ఎన్నో సమస్యలు, ఇన్కమ్ పెరగడం లేదు, ఓన్లీ మన దగ్గర వ్యవసాయం ఉన్నది, అది కూడా పసుపు కానీ మనం వేసేటటువంటి పంటలలో ప్రతి పంటకు మనకు ఏదో ఒక రకంగా ఇబ్బంది ఉన్నది. అంటే ఇటువంటి సందర్భంలో మన దగ్గరికి, మన ప్రాంతానికి పరిశ్రమలు రావాల్సినటువంటి అవసరం ఉంది. మరి పరిశ్రమలు రావాలంటే ఉట్టిగానే రావడం, 24 గంటలు వాళ్ళకి కరెంట్ ఉండాలి, వాళ్ళు ఇక్కడ తయారు చేసినవి బయటకు పంపడానికి రైళ్లు ఉండాలి, వాళ్ళు ఇక్కడ తయారు చేసినవి బయటకు పంపడానికి మంచి రోడ్లు ఉండాలి. మరి అవన్నీ ఉండే విధంగానే ఒక పక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇంకొక పక్క మా శాసనసభ్యులు, ఇంకొక పక్క పార్లమెంటు సభ్యులుగా మేమందరం కూడా నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చే వరకు ఎట్లయితే కొట్లానం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్లానే మెషిన్ల లాగా మిషన్ మోడ్లో పనిచేస్తున్నాం తప్పితే ఒక్క నిమిషం కూడా రెస్ట్ తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణ మనం ఎంతో కొట్లాడి తెచ్చుకున్నాం. ఇప్పుడు వచ్చినటువంటి తెలంగాణను అభివృద్ధి చేసి నంబర్ 1 అని మనం చూపెట్టకపోతే ఆంధ్రలో ముందు జారిపడ్డది అవుతుంది అన్నటువంటిది మా గుండెల్లో నిరంతరం మెదలాడుతూ ఉంటుంది. కాబట్టి మా ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఇవాళ మనం ఇక్కడ చేసుకునేటటువంటి కార్యక్రమం రైల్వే లైన్కి సంబంధించి మీ అందరికీ కూడా తెలిసి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. రైల్లో బయలుదేరాలి, రైల్లో పోవాలి, ఆడెక్కితే ఈడ దిగాలని 20 ఏళ్ల నాడు కళలు కన్న వాళ్ళు ఇంకా కూడా అక్కడ నిజంగా అనేటువంటి పరిస్థితి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రధానంగా ఆ పరిస్థితి ఎక్కడికి పోయినా కనిపిస్తే నేను 2 హామీలు ఇచ్చిన మన నిజామాబాద్ జిల్లా ప్రజలు. ఒకటి, రైలు ఖచ్చితంగా తీసుకొస్తాను 5 సంవత్సరాల్లో అన్నది ఒకటి. 2, పసుపు బోర్డు. ఈ రెండింటి కోసం కూడా నిరంతరం పనిచేస్తా ఉన్నాం. రైల్వే లైన్లో దాదాపుగా ఇవాళ వచ్చినటువంటి 140 కోట్లతోని 90% పనులు మనకు అయిపోయినట్టే. ఇంకొక 70 నుంచి 100 కోట్లు అవసరం ఉంటుంది. అది వచ్చే సంవత్సరంలో ఆ 100 కోట్లు తెచ్చుకున్నట్టయితే మరి 2018 వరకు ఖచ్చితంగా మనం ఇక్కడ రైలుకు పచ్చ జెండా ఊపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అయితే ఈ ప్రయత్నం చేసే విధంగా మాకు బలాన్ని ఇచ్చినటువంటి ఆర్మూర్ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు మాత్రం నిరంతరం మేము రుణపడి ఉంటాం. మీరు బలం ఇచ్చారు కాబట్టి, మీరు మాత్రం నిలబడ్డారు కాబట్టి మేము ఇవాళ మా గలాన్ని పార్లమెంట్లో విప్పుతా ఉన్నాం, అసెంబ్లీలో వినిపిస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా జిల్లాకి ఇది కావాలి, మా జిల్లాకి నిధులు కావాలని. ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి 100కు 100% రిజల్ట్ ఇచ్చింది. 9 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, జెడ్పీ చైర్పర్సన్, ప్రతి దగ్గర మనకు మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు అంతటా కూడా 100కు 100% రిజల్ట్ వచ్చింది. కాబట్టి మరి అంతకన్నా ఎక్కువనే మనకు నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా మరి ఆర్మూర్ అంటే ప్రత్యేకమైన అనురాగం. మొట్టమొదటి సీట్ ఇక్కడనే డిక్లేర్ చేసిండ్రు. మా తమ్ముడు జీవన్ రెడ్డి అంటే హనుమంతులాగా కేసీఆర్ గారు మరి ఇక్కడనే డిక్లేర్ చేసిండ్రు. ఈయన పోయి అడిగితే జనరల్గా తను కాదనేది ఉండదు. జీవన్ రెడ్డి చాలా హుషారు. కొన్ని డాడీని అడుగుతాడు, కొన్ని నన్ను అడుగుతాడు. దాంతో డబుల్ పనులు అయిపోయాడు. ఇంకొక మాట చెప్తా ఉంటాడు జీవన్, మరి ఎట్లయితే అందరు ఎమ్మెల్యేల దగ్గర నిధులు వచ్చినాయో అందరికన్నా నేను 1 రూపాయి ఎక్కువనే తెచ్చుకుంటా కానీ తక్కువ తెచ్చుకున్నాను నాతోనే మరి చెప్పి కొట్లాడి సాధించుకుంటూ ఉంటాడు. సో అటువంటి ఒక మంచి ఎమ్మెల్యే దొరకడం కూడా నిజంగా ఆర్మూర్ ప్రజల అదృష్టంగానే నేను అనుకుంటా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో మరి మా అక్క తమ్ముళ్ళు ఇద్దరం కలిసి డెఫినెట్గా ఆర్మూర్ ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేసినామో అన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మన దగ్గర ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్వలేనటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. నిన్న చంద్రబాబు నాయుడు మనం అత్యద్భుతంగా ఇక్కడ అవతరణ దినోత్సవాలు చేసుకొని మనం ఉత్సవాలు చేసుకుంటుంటే ఆయన 7 కోట్ల మీటింగ్ కూడా పెట్టుకున్నాడు. రాష్ట్ర అవతరణ రోజు ఆనందంగా ఉండాలి, వాళ్ళ ప్రజలకు మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలి, ప్రజలుగా ఎట్లా ఎదుగుతామో చెప్పాలి. కానీ నిరసన దీక్షను ఏదో దీక్ష పెట్టిండు, చాలా నీరసంగా సాగినటువంటి దీక్ష. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుండి ఆర్మూర్ నుండి మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఇక తెలంగాణ ప్రజల మీద ఏడవడం మానేయండి. మా దగ్గర మా ముఖ్యమంత్రి గారి చొరవతోని ఎన్ని శంకుస్థాపనలు అయితే జరుగుతూ ఉన్నాయో, రోజుకి ఎన్ని ఓపెనింగ్లు జరుగుతూ ఉన్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. మీరు ఇక రాజకీయాలు బంద్ పెట్టుకొని, ఆ హెరిటేజ్ పాల వ్యాపారం బంద్ పెట్టుకొని, కొబ్బరికాయల దుకాణం తెలంగాణలో పెట్టుకోండి. మేము
ఖచ్చితంగా మరి ఎట్లా బతికిపోతారు మీ పార్టీ అన్న బాగుంటుందని చెప్పి ఒక ఆడబిడ్డగా మీకు నేను సూచన చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ఏడాది పాలన మీద వాళ్ళట మనకు మార్కులు వేసారు. కేసీఆర్ గారు మొత్తం పాలనకు వాళ్ళు 5 మార్కులు వేస్తారు. నేను మాత్రం 5 అంటే తెలుసు కదా మీకు ఏంటో. ప్రజలు మంచిగా 5,000 కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్లో ఎన్ని మార్కులు వేసారో కూడా మనం చూసినాం. కాబట్టి వాళ్ళు మాకు మార్కులు వేసేది లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక ద్వారా ఆరుగురు ద్వారానే మేము చెప్తా ఉన్నాం, ఇప్పటికే మీ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయింది. ఇంకా కూడా పనిచేసేటటువంటి ప్రభుత్వాన్ని పసలేనటువంటి విమర్శలు మీరు చేస్తే ఉన్న కొంచెం విశ్వాసం కూడా పోతుంది. టోటల్గా అడ్రస్ గల్లంతాయి, 100కు 0 మార్కులు వస్తాయి. కాబట్టి మరి జాగ్రత్తగా ఉండండి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కేసీఆర్ గారి మీద ఒక్క మాట పడినా ఈగ వాళ్ళని కూడా ఊరుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మీద విమర్శ చేసే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలని కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడ రైల్వే లైన్లో తోని అభివృద్ధి ప్రారంభమైంది. ఇక ముందు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసుకుంటూ మరి నిరంతరం మీ సహకారంతో ప్రజల సహకారంతో ముందుకెళ్దాం. అదేవిధంగా చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా రైల్వేకి సంబంధించిన మిగతా విషయాల మీద కూడా వినతి పత్రాలు ఇవ్వడం, కంప్లైంట్ చేయడం జరిగింది. వారందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రైల్వే చిన్న చిన్న పనులు మన జిల్లాలో చాలా పెండింగ్ ఉన్నాయి. చాలా దగ్గర ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం, కొన్ని దగ్గరలో ఇరుకుగా ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి రైల్వే GM శ్రీవాస్తవ గారిని నేను వచ్చి పర్యటన చేయవలసిందిగా విజ్ఞప్తి చేశాను. దానికి వారు జూన్ 9వ తారీఖు వాళ్ళ టీం అందరూ కలిసి కూడా మన జిల్లాకి ఇన్స్పెక్షన్కి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మొత్తం లైన్ సాధించడంలో కూడా ఆ రైల్వే అధికారుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రజలకు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే జూన్ 9వ తారీఖు నాడు దయచేసి ఆ సమస్యలను మా దృష్టికి తీసుకురావాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరొక మారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.